కవితక్క పార్టీ పెట్టింది కానీ పార్టీ అనేది 3 ముచ్చటే. కారణం ఏంటంటే తెలంగాణలో ఇప్పటికే మంచి పార్టీలు 3 ఉన్నాయి. ట్రయాంగిల్ ఫైట్. ఒకటి బీఆర్ఎస్, ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చేప్పటికి బీజేపీ కూడా చాలా బలం పుంజుకుంది. చచ్చిపోయిన కాంగ్రెస్కి ఆయుర్దాయం శక్తినిచ్చాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ ముగ్గురు మహా విప్లవకారులైనటువంటి నాయకులు అక్కడ ఉండగా కవితక్క ఎంతవరకు నిలుస్తుంది? ఎందుకంటే ఆవిడ తనకి హరీష్ రావు ప్లస్ ఇంకో అతను ఇద్దరు కూడా సంపాదించిన డబ్బులో నాకు వాటా ఇవ్వలేదు, అందుకనే బయటకు వచ్చేసాను అన్నట్టుగా ఆవిడ మాటలు వినిపిస్తున్నాయి ప్రజలకి. ఎవరో చెప్పక్కర్లా, ప్రజలు అనుకుంటారు. ఏదైనా ఒక స్థిరమైన అభిప్రాయం గురించి కానీ ఏదైనా ఒక అవసరం వస్తే ఆ అంశం మీద ఆమె పోరాడుతూ ఉంటే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే బీఆర్ఎస్ కనుక అప్పుడు బయటకు వచ్చిందనుకోండి, ఆమె కొద్దిగా ప్రజలు చేర్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరు ఆమెను కేర్ చేయట్లా. ఉన్న 4 డబ్బులు లిక్కర్ స్కామ్లో మిగిలిన డబ్బులు ఖర్చు పెట్టేసి అనుకోండి, ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా రారు, మా అలాంటి జర్నలిస్టులు రావు. ఎందుకంటే మీరు ఇచ్చే టీను సమోసా కోసం ఇంత దూరం ఎందుకు రావాలి అని ఊరుకుంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈమెకి విజయం ఉండదండి. ఏదో పోటీ పడటానికి నువ్వు అక్కడ కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒక మంచి అభిప్రాయం ఉండి ఆ పార్టీ అలా ఉంది కాబట్టి నేను ఆ పార్టీలో ఎమ్మడలేకపోతున్నాను, అది ప్రజలకి నష్టం కలుగుతుంది అని కనుక నువ్వు బయటకు వచ్చుంటే అక్క ఆ స్టైలే వేరుగా ఉండేది. నీకు అంత ఇది లేదు, స్పార్క్ లేదు నీకు. ఏదో ఇంట్లో వచ్చేసా పిల్లలు వాళ్ళకి చాక్లెట్ ఇవ్వకపోతే బయటికి వెళ్ళి ఏడుస్తూ అక్కడి నుంచి చాక్లెట్లు రాళ్ళు ఇస్తారే, అలాగుంది నీ పరిస్థితి. పిల్లలున్న ప్రతి తండ్రికి తెలుసు, పిల్లలకు కూడా తెలుసు ఈ సంగతి. కాబట్టి అనవసరంగా ప్రయాసపడి ఉన్న 4 డబ్బులు ఖర్చు పెట్టి మొకమ్మ తల్లి హాయిగా కృష్ణారామ అంటూ అలాగా జాగృతి సంస్థ ఉంది కాబట్టి ఆ జాగృతి సంస్థ పాటు చక్కగా నువ్వు టూరిస్ట్ బస్సులు వేసి పుణ్యక్షేత్రాలకి తీసుకెళ్ళావనుకో, దాంతోపాటు దేవుడు కూడా సంతోషించి నీకు హాయిగా ఉండటానికి వెళ్తూ లేకుండా ఎక్కడ అక్కర్లు తీరని దౌర్భాగ్యస్థితి లేకుండా చక్కగా నేను కాపాడుతాడు. మరి అనవసరంగా ప్రయాసది నువ్వేమీ సాధించలేవు. నేను చెప్తున్నాను అనుకోకుండా నాకే ఎవరేం డబ్బులు ఇవ్వలేదు, నేను పైసా తినేవాడిని కాదు, పైసాకి లొంగేవాడిని కాదు. అనవసరం ప్రయాసమ్మా, హాయిగా ఫ్యామిలీతో ఇక్కడ జీవితం. పాపం పిల్లలు ఎంతో కాలంగా నేను నుంచి చాలా దూరమై ఉన్నారు. మరి భర్త కూడా పాపం చాలా దూరంగా ఉన్నాడు.